90s సమ్మర్. ఒక చిన్న గ్రామంలో ఇద్దరు స్నేహితులు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మిత్రమా, ఈ రోజు నుంచి మనకు మధ్యాహ్నం బడులు మొదలయ్యాయి కదా? అవును మధు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా కొన్ని రోజులుంటే మనకు వేసవి సెలవులు కూడా ఇస్తారు. అవును రఘు, ఈ రోజు మధ్యాహ్నం బడి కాబట్టి ఈత కొట్టడానికి బావికి వెళ్దామా? నేను రాను, మా నాన్న కొత్త ఫ్రిడ్జ్ తీసుకొచ్చాడు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొత్త ఫ్రిడ్జా? మధు స్కూల్ నుంచి ఇంటికి వచ్చి నీళ్లు తాగుతూ ఇలా అనుకుంటాడు. అమ్మో, నీళ్ళేంటి ఇంత వేడిగా ఉన్నాయి? ఎండ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. ఇప్పుడెలా? ఒక పని చేద్దాం అని బాటిల్లో నీళ్లు పోసుకుంటూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చూస్తుంది. ఏంట్రా నాన్న, ఏం చేస్తున్నావు? ఏం లేదమ్మా, ఏం లేదు, నీళ్లు తాగుతున్నా. మధు ఆ బాటిల్ తీసుకుని ఇప్పుడు రఘు ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది కదా, ఈ బాటిల్ అందులో పెడదాం, చల్ల నీళ్లుగా తయారవుతాయి. రఘు రఘు ఏంటి మధు, ఈ బాటిల్లో ఫ్రిడ్జ్ లో పెట్టావా? చల్ల నీళ్లు కావాలి. అలాగేరా అని తీసుకొని వెళ్ళిపోతాడు. అయ్యో, దాహం వేస్తుంది, ఇప్పుడు ఏం చేద్దాం? వద్దులే, ఇంట్లో నీళ్లు వేడిగా ఉన్నాయి, ఒక పని చేద్దాం. రఘు, నీళ్లు చల్లగా అయ్యాయా? రే మధు, ఇప్పుడే కదా పెట్టింది, అప్పుడే ఎలా అవుతాయి? కొద్దిసేపు ఉండు. అలా మధు పదే పదే రఘు దగ్గరికి వెళ్ళి, నీళ్లు చల్లగా అయిపోయాయా, నా బాటిల్ ఇస్తావా అని అడుగుతూ ఉన్నాడు. ఒకసారి రఘుకు కోపం వచ్చి బాటిల్ ఇస్తూ ఇలా అంటాడు. ఇదిగో తీసుకోరా నీ బాటిల్, ఇంకోసారి మా ఇంటికి రాకు, వెళ్ళిపో. ఆ మాటలు విన్న మధు బాధపడుతూ బాటిల్ తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు. ఆ చల్ల నీళ్లు తాగుతూ ఎంతో ఆనందపడతాడు. అలా కొద్దిసేపటికే నీళ్లు మొత్తం తాగేస్తాడు. అయ్యో, అప్పుడే అయిపోయాయా? ఇప్పుడేం చేద్దాం? ఐడియా! హాల్స్ తీసుకొని ఆ హాల్స్ తిని నీళ్లు తాగితే చల్లగా ఉంటుంది. అప్పుడు ఏ ఫ్రిడ్జ్ అవసరం లేదు. మధు మధు, అన్నం తిందురా, అన్నం తిని కొద్దిసేపు చదువుకో. వస్తున్నానమ్మా. తర్వాత ఇద్దరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. అమ్మా, ఈ వేసవి సెలవుల్లో నేను బాగా ఆడుకుంటానమ్మా. ఈత కొట్టడానికి వెళ్తా, మామిడి పళ్ళు దొంగతనానికి వెళ్తా, టైరాట ఆడుకుంటా, క్రికెట్, ఇలా నా స్నేహితులతో ప్రతి ఒక్క ఆట ఆడుకుంటానమ్మా. అలాగే నాన్న, వేసవి సెలవులు కదా, నీకిష్టం వచ్చినట్టు బాగా ఆడుకో. నేను ఏమీ అనను, కానీ ఇప్పుడు మాత్రం బాగా చదువుకో. మధు, నేను మార్కెట్కి వెళ్ళొస్తాను. సరే అమ్మా, వచ్చేటప్పుడు ఒక రస్నా ప్యాకెట్ తీసుకోనరా. అమ్మా సరే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపు తర్వాత మధు చదువుతూ ఉంటాడు. ఇదిగోరా నీ రస్నా ప్యాకెట్, తీసుకో. అయ్యి రస్నా, ఇప్పుడు ఈ రస్నా తయారు చేసుకోవడానికి చల్ల నీళ్లు కావాలి, ఐస్ ముక్కలు కూడా కావాలి. రఘు దగ్గరికి వెళ్ళి ఐస్ ముక్కలు తెచ్చుకుందాం. రఘు రఘు ఏంట్రా, ఏం కావాలి? రఘు, నాకు ఐస్ ముక్కలు కావాలి, ఇవ్వవా? ఏంట్రా, ఏం కావాలి? ఎప్పుడు చూడు అది కావాలి ఇది కావాలి అని ఒకటే గోల. నీ ఇంట్లో ఫ్రిడ్జ్ లేదా? ఒకటే మా ఇంటి మీద పడి తింటున్నావు. మీలాంటి బీద వాళ్లకు ఎందుకురా చల్ల నీళ్లు ఐస్ ముక్కలు? వెళ్ళిపో, ఒకటే గోల అని నోటికొచ్చినట్టు తిడుతుంది. ఆ మాటలు విన్న మధు బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటాడు. అంతలో వాళ్ళమ్మ తనని చూస్తుంది. మధు షాక్ అవుతాడు. ఇద్దరు ఒకరిని ఒకరు బాధగా చూసుకుంటారు. ఇదిగోరా అని కుండ చూపిస్తుంది. ఎందుకమ్మా ఇది? వండురా చెప్తా అని ఇసుక పోసి ఇసుకపై ఒక కుండ పెట్టి దాని చుట్టూ ఒక బట్ట చుడుతుంది. అమ్మా, ఎందుకమ్మా ఇప్పుడు అంతలా చేస్తున్నావు? నువ్వే కదరా
చల్లనీళ్ళు కావాలి అని ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి మాటలు పడుతున్నావు. ఇంకొకసారి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఎప్పుడైనా ఉన్న దాంట్లో సంతోషంగా జీవించాలరా, లేని దాని కోసం పాకులాడకూడదు. సరే అమ్మా, నన్ను క్షమించు. చల్లనీళ్ళు కోసం అలా వెళ్ళాను అంతే, ఇంకెప్పుడు వెళ్ళను. సరేలే నాన్న, ఇదిగో నీకోసమే ఈ మట్టి కుండ. ఇందులో నీళ్లు ఫ్రిడ్జ్ లో నీళ్ల కన్నా ఇంకా చల్లగా ఉంటాయి. ఈ మట్టి కుండలో నీళ్లు తాగడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదిరా. అలా మాటలు చెప్తూ కుండలో నీళ్లు తీసుకొని రస్నా కలిపి తన కొడుక్కి ఇస్తుంది. అమ్మా, చాలా చల్లగా ఉంది. ఇందాక నేను తాగిన ఫ్రిడ్జ్ నీళ్ళ కన్నా ఇవి ఇంకా చల్లగా ఉన్నాయి. అంతలో తండ్రి అలసిపోయి ఇంటికి వస్తాడు. అయ్యో దేవుడా, ఎండలు మండిపోతున్నాయి. ఇలా అయితే ఎలా దేవుడా? ఏవండి, ఇదిగోండి. అమ్మా, చాలా బాగుంది. చాలా చల్లగా ఉంది. ఎండకు మండిపోయానే. ఇప్పుడు నువ్వు ఇచ్చిన చల్ల నీళ్ళతో చాలా ప్రశాంతంగా ఉంది. అయినా మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు కదే, ఇంత చల్ల నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చావు? అమ్మ మట్టి ఫ్రిడ్జ్ తయారు చేసింది నాన్న. ఏంటి, మట్టి ఫ్రిడ్జా? అదేంటే? అదేం లేదండి, మట్టి కుండ పెట్టాను. అదే వాడు చెప్తున్నాడు. అవునా? నువ్వింకా ఏదో ప్రయోగం చేసావని భయపడిపోయానే. మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద పెద్ద కోరికలు ఉండవు. ఉన్నదానితో తృప్తి పడుతూ జీవితాన్ని సాగిస్తూ ఉంటారు.